ప్యాన్లో క్లీన్ చేసి కడుక్కో పెట్టుకోవాలన్నమాట సాంబార్కి. ఇవి కొంచెం ఆయిల్, తర్వాత ఉప్పు వేయాలి కొంచెం, చింతపండు నానబెట్టుకున్న సాంబార్కి. ఇప్పుడు గ్యాస్ వెలిగించు. ఆవాలు, జీలకర్ర, కట్టు టమాటాలు లావు కట్ చేసి పెట్టుకోవాలా, చిన్నగా కట్ చేయాలి. ఆనియన్స్, మిర్చి, గ్రీన్, కరివేపాకు. ఇవి పాలకూర చిన్నగా కట్ చేసి పెట్టినా అనమాట. పాలకూర చిన్నగా కట్ చేసి పెట్టినా. ఇవి బాగా వేసేలా కొంచెం పసుపు, లైట్ ఉప్పు వేయాలి. ఈ కట్టలోకి పసుపు వేయకూడదు, ఓన్లీ కొంచెం ఉప్పు, ఆయిల్, వేలు వేసి నానబెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది పాలకూర కానీ చుక్కకూర కానీ వేయాలి. ఇది ఇడ్లీ సాంబార్. పాలకూర కానీ చుక్కకూర కానీ ఇది కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయినాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పాలకూర లేకుంటే చుక్కకూర వేసుకోవాలన్నమాట ఇడ్లీ సాంబార్. ఇప్పుడు ఇవి టమాటాలు లావు క్వాలిటీ ఒకటి, చిన్న క్వాలిటీ ఒకటి వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది బాగా తగిన తర్వాత ఇది బాగా కలిపే తర్వాత కలపాలి. ఇది కొంచెం బాగా మగ్గాలన్నమాట. మగ్గేలోపు చింతపండుని మనం
ఇప్పుడు సాంబార్ పౌడర్ వేయాలన్నమాట. సాంబార్ పౌడర్ వేస్తాం కదా, మనం కారం వేసే పని లేదనమాట. నేను కారం వేయను, కారం వేస్తే వేరే టేస్ట్ కదనమాట. కారం వేయకూడదు. ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గినాక చింతపండు రసం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలన్నమాట. చింతపండు రసం కూడా కొంచెమే వేసుకోవాలన్నమాట. కావాలి కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే పులుపు అవుతుంది. ఇట్లా ఇది కొంచెం బాగా మగ్గాల. ఈ చింతపండు అనేది కొంచెం దగ్గర రావాలి, ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఫ్రై అవ్వాలా, దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు ఇది కట్ట ఇలా చారు కట్ట అనమాట. కొంచెము ఉడికించుటాం కదా బ్యాళ్ళు, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి ఉడికించాలన్నమాట. ఇవి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట, ఉడకాలి కదా. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు కలిపి ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలన్నమాట. సరిపడా ఉప్పు వేయాలి, మళ్ళీ చూసుకొని వేయాలన్నమాట. పెట్టేది. ఇప్పుడు ఇవి చిన్న కరివేపాకులు ఇట్లా ఉంటాయి కదా, కరివేపాకులు మళ్ళీ ఇట్లా వేయాలన్నమాట, టేస్ట్ వస్తాయి అంట. ఇట్లా వేయాలి, కరివేపాకు రేమాలు ఇవన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేయాల, మళ్ళీ లాస్ట్కి వేయాలన్నమాట కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ కలపాలి. ఉప్పు ఇడ్లీ సాంబార్ అండి ఇది. కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఇడ్లీ సాంబార్. పాలకూర లేకుంటే చుక్కకూర వేసుకోవచ్చు అనమాట. సాంబార్ చూడండి ఉడుకుతుందన్నమాట. సాంబార్ బాగా ఉడుకుతుంది కదా. లాస్ట్కి కొత్తిమీర వేయాలన్నమాట. అంతే ఇది ఇడ్లీ సాంబార్. ట్రై చేయండి మీరు కూడా. లాస్ట్కి కొత్తిమీర వేయాలన్నమాట. సాంబార్ ఇట్లే ఉండాలి, ఇడ్లీ కాబట్టి నీళ్ళే ఉండాలన్నమాట.